ఇకపోతే మీ బామ్మర్ది కేటీఆర్ గారు చిన్న లేదు పెద్ద లేదు, అది ఐటీ అయినా ఇరిగేషన్ అయినా నాకంటే ఎక్కువ నీకు తెలియదు, నేనే బ్రహ్మాండమైన వ్యక్తిని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సమాధానం చెప్పక ఏం చెప్తారు హరీష్ రావు గారు? సో హరీష్ రావు గారు ముందు నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ నాయకులకు చెప్పండి. మీరు పద్ధతిగా ఉంటే ఈరోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు పద్ధతిగా సమాధానం చెప్తారు. అసెంబ్లీకి రమ్మని చెప్పండి కేసీఆర్ గారిని, పద్ధతిగా మాట్లాడుకోండి. నీళ్లు నిజాలు ఈరోజు గత 10 సంవత్సరాల మీ పాలనలో జరిగినటువంటి పరిస్థితి అది అవకతవకలా దండుకొని పోయిర్రా లేదా అని తెలంగాణ ప్రజల ముందు మీరు తేట తెల్లంగా ఒక మంచి భాషా రూపంలో చెప్పండి. మేము కూడా మాకున్నటువంటి భాష మాకున్నటువంటి పరిజ్ఞానంతో వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడతాం. అంతే తప్ప మీ ఇష్టానుసారంగా మాట్లాడితే డెఫినెట్ గా దంతకంతకు సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఛాలెంజ్ చేసిండు, గతంలో కూడా చేసిండు ఛాలెంజ్. 23 ఎన్నికలలో మిమ్మల్ని ఇంటికి పంపించిండు. నిన్న కొడంగల్ చెప్పినట్టుగా 2029లో జరగబోయే రిజల్ట్ గురించి కూడా ఆయన ముందే చెప్పారు. కాబట్టి మీరు ముందు మారండి, మంచి ప్రతిపక్ష నాయకులుగా ప్రజల ముందు మంచి పేరు తెచ్చుకోండి. మేము కూడా ఒక ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ రైజింగ్ సమిట్ అనే దిశగా ముందుకు పోతాం. ఇకపోతే బండి సంజయ్ గారు కూడా ఈ రోజు భాష గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా బండి సంజయ్ గారు మీరు కూడా భాష గురించి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాలన్న విషయాన్ని, ఒక ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. నేను చెప్పిన విషయాలు మీరు కూడా ఆ దద్దమ్మలకు చెప్పమని కోరుకుంటున్నాం.